హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ కర్రీ. ఆ వాయిస్లోనే దోసకాయ అనే నీరసం వినిపిస్తుంది కదా. దోసకాయ అంటే ఇంట్లో ఎవ్వరూ ఇష్టంగా తిన్నారు కదా. నేను కూడా అంతే. చిన్నప్పుడు దోసకాయ ఒకటి, బీరకాయ ఒకటి, ఇంకా పొట్లకాయ, సొరకాయ ఇవంటే నాకు చాలా చిరాకు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అన్నీ మారిపోతాయి. మనకి కంపల్సరీ తినాలి, అన్నీ హెల్తీగా ఉండాలి అంటారు కదా. ఈ దోసకాయని వండుకునే రీతిలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా నేను దోసకాయని పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పోపు దినుసుల కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, పోపు దినుసులు ఆయిల్ హీట్ అయ్యాక వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అవి వేగిపోయిన తర్వాత ఇలా ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని చక్కగా దానిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. స్లిమ్లో పెట్టుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే దోసకాయ మంచిగా ఉడికిపోతుంది మెత్తగా. ఇలా మంచిగా కలిపెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టుకోవాలి. మంచిగా సాల్ట్ వేయడం వల్ల మగ్గిపోయిద్ది. మార్నింగ్ అంతా షాప్కి వెళ్ళేసి వచ్చి ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంటికి వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేసుకుంటాను. లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ వీడియో రికార్డ్ చేసుకుంటూ ఆ తర్వాత మళ్ళీ కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటాను. ఇంత కష్టపడుతున్నాను కదండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఈ దోసకాయని రెస్టారెంట్ స్టైల్లో అంటే పిల్లలు ఇష్టంగా తినాలంటే మనము కొంచెం దీనిలో అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం లేకపోయినా ఒక 4 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని మంచిగా అందులో కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత ఒక 2 మంచి పండు టమాటాస్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది కర్రీ. చూడండి, ఇది నేను 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని కర్రీలో వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కొంచెం టమాటోస్ కూడా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కారం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఆ కారం అంతా మంచిగా ముక్కలు పట్టేలాగా ఉడికించుకొని, నా దగ్గర ప్రజెంట్ కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇదే దోసకాయ మటన్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. దోసకాయ ఎండు చేపలు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. ఈసారి వీడియో దోసకాయ ఎండు చేపలు లేదంటే దోసకాయ మటన్ కర్రీ చేద్దాము. ఇదైతే ఈ